ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైజాగ్ నాశనం చేస్తుందని మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ డేటా సెంటర్స్. వైజాగ్ అంతమైపోతుంది, వైజాగ్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి ఎండిపోతుంది, అది ఇది అని కల్కి మూవీలో వారణాసి సిటీ రేంజ్లో లేపుతున్నారు. కానీ రియాలిటీ ఏంటో తెలుసుకోకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైజాగ్ నాశనం చేస్తుందని కొన్ని వైజాగ్ పేజెస్ అండ్ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొందరు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మ్యాటర్లకు వస్తే ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేయబోతున్నాం. ఈ వీడియోలో అసలు డేటా సెంటర్స్ వల్ల ప్రజలకి అండ్ గవర్నమెంట్కి ఏం యూజ్ ఉందో తెలుసుకుందాం. డేటా సెంటర్ అంటే సింపుల్గా ఇంటర్నెట్కి బ్యాక్ బోన్ లాంటిది. మన ఫోన్లో ఉండే ఫొటోస్, వీడియోస్, ఈమెయిల్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటి డేటా ఒక స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీ అనేవి సర్వర్స్. ఈ సర్వర్స్ అన్ని ఒక బిల్డింగ్లో ఉంటే అదే డేటా సెంటర్. డేటా సెంటర్స్ వల్ల ప్రజలకి ఏమి ఉపయోగం ఉందో తెలుసుకుందాం. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ చాలా ఫాస్ట్గా అవుతాయి. గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ లాంటి క్లౌడ్ స్టోరేజ్ అన్ని చాలా సేఫ్గా ఉంటాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ లాంటివన్నీ ఎలాంటి లాగ్ లేకుండా సూపర్ స్మూత్గా రన్ అవుతాయి. అండ్ మెయిన్లీ డేటా సెంటర్స్ అంటే సర్వర్స్ చాలా ఫాస్ట్ రన్ అవుతాయి కాబట్టి చాలా ఐటీ కంపెనీస్ అండ్ ఏఐ కంపెనీస్కి వైజాగ్ అట్రాక్షన్లా మారుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. మీరు ఎంతసేపు డేటా సెంటర్ అంటే దాని కన్స్ట్రక్షన్కి 1000 మెంబర్స్, దాన్ని మెయింటైన్ చేయడానికి టెక్నీషియన్స్కి 1000 జాబ్స్, ఓన్లీ ఇవే చూస్తున్నారు తప్ప ఒక డేటా సెంటర్ ఉంటే దాని సర్వర్స్ ఎన్ని ఐటీ కంపెనీస్ అట్రాక్ట్ అవుతాయి అది ఆలోచించట్లేదు. ఇప్పుడు డేటా సెంటర్స్ వల్ల గవర్నమెంట్కి ఏం బెనిఫిట్స్ చూద్దాం. సిటిజన్ డేటా లైక్ ఆధార్, ల్యాండ్ రికార్డ్స్, బ్యాంక్ రికార్డ్స్ ఇలా అన్ని సేఫ్గా స్టోర్ చేయొచ్చు. గవర్నమెంట్ వెబ్సైట్స్ అండ్ సర్వీసెస్ చాలా రిలయబుల్గా రన్ అవుతాయి. స్మార్ట్ సిటీ, ట్రాఫిక్ మానిటరింగ్ చేయొచ్చు, సీసీటీవీ అనాలిసిస్ చేయొచ్చు, ఇలా చాలా రన్ చేయొచ్చు. అండ్ మెయిన్లీ ఇప్పుడున్న తెలుగుదేశం అండ్ జనసేన డిజిటల్ గవర్నెన్స్ మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి డిజిటల్ గవర్నెన్స్కి డేటా సెంటర్ అనేది ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్గా రన్ అవుతుంది. అండ్ వైజాగ్కి స్పెసిఫిక్గా బెనిఫిట్స్ ఏంటంటే చాలా ఐటీ కంపెనీస్ అండ్ ఏఐ కంపెనీస్ అట్రాక్ట్ అవుతాయి. థౌసండ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ టెక్నికల్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. స్టేట్కి ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అప్పుడు వైజాగ్ని సౌత్ ఇండియాలోని మేజర్ డిజిటల్ హబ్గా మార్చొచ్చు. ఈ వీడియో ఎవరైతే డేటా సెంటర్స్ వద్దు గో బ్యాక్ గూగుల్ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని, చీఫ్ మినిస్టర్ని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని టార్గెట్ చేసి వీడియోస్ చేస్తూ జనాలు తప్పుదారి పట్టిస్తున్న కొన్ని ఓవర్ హైప్డ్ వైజాగ్ పేజెస్కి అండ్ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొందరికి చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో డేటా సెంటర్ యొక్క వాటర్ యూసేజ్ అండ్ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్.